బెల్ట్ పెట్టుకున్నాను. బెల్ట్ హలో పెట్టుకొని ఒకసారి జస్ట్ మాట్లాడరా. లెఫ్ట్ చూస్తే ఈజ్ ఆల్రెడీ ద పర్సన్ ఈజ్ పుట్ విత్ AK-47 పుట్ ఇట్ టు మై హార్ట్ అండ్ స్టార్ట్ ద కార్ విల్ గో యూ వాంట్ మనీ ఫర్ సమ్ మనీ then I will give you whatever the money. 1 minute I told him whatever the money, then immediately I catch that barrel, I put it in, push to top, immediately he shot for 3-4 shots. In the meantime I taken out that safety belt. I shouted help help help. Then 100 meters away my brother is there, Prasad Reddy. He came, ran away and running and catch that fellow with the weapon. Then balance I think he is having 8 bullets or 9 bullets. He shot left and then he బాగా కొరికేసి దాన్ని వెళ్ళిపోయాడు, పరిగెత్తి వెళ్ళిపోయాడు. దట్ అంటే ఎవరు జరపరు అనుకుంటున్నారు సార్? అంటే గతంలో ఏదైనా తెలియదండి. ఐఎమ్ నాట్ అంటే మీరు ఎవరైతే కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని గుర్తుపట్టచ్చు. ఈజ్ లైక్ లిటిల్ బిట్ 5.4 5.3 little bit good physic person. జరుపుకునే సమయంలో ఎంతమంది ఉండగలరు? only one person అతను జరుపుతున్న సమయంలో మీతో ఏమైనా మాట్లాడిండా? లేదు. కార్ ఎంటర్ కాగానే వాడు నేను బెల్ట్ పెట్టుకొని తీసి లోపల ఈజ్ పుట్ ద గన్ టు మీ, స్టార్ట్ ద కార్. దట్ ఈస్ ద ఎన్ని గంటల సమయంలో? సేమ్ 7:20. దీని మీద మీరు ఎవరి మీద అనుమానం? లేదు నథింగ్. మనం చూస్తున్నాం ఇక్కడ తెలుసు స్పష్టంగా ఏదైతే కాల్పుల నుంచి బయటపడ్డ నిత్యారెడ్డి గారు చెప్తున్నారు, నాకు ఎవరిపైన అనుమానం లేదు, అదేవిధంగా నన్ను చంపాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు, కానీ జరిపిన వ్యక్తి ఎవరు, అతను జరపాల్సిన అవసరం ఏముందన్న దాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన ఎవరు కాల్పులు జరిపారు, అదేవిధంగా వాకింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద కాల్పులు జరపాల్సిన అవసరం ఉంది. అది AK-47 అత్యంత ప్రమాదకరమైన వెపన్తో కాల్పులు జరపాల్సిన ఉంది. పొరపాటున ట్రిగ్గర్ కానీ ప్రెస్ అయి ఉంటే అది నిమిషానికి 32-45 బుల్లెట్ల వేగంతో దూసుకొచ్చే బుల్లెట్ల నుంచి తప్పించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా జరపాల్సిన అవసరం ఎవరికి ఉంది, జరిపిన వ్యక్తి ఎవరు అన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపడం తెలిస్తే కొద్దిసేపటి క్రితమే ఏదైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతానికి పోలీసులు వెస్ట్ జోన్ DCP అక్కడ వెంకటేశ్వరరావు అక్కడ చేరుకొని సంఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే నిత్యానంద రెడ్డి కూడా సంప్రదించిన వద్ద నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తారు. కెమెరాతో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.